హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం కుందేలు గురించి మాట్లాడుకుందాం. దీనిని ఆంగ్లంలో ర్యాబిట్ అని అంటారు. జీవశాస్త్రంలో ఇవి లాగోమార్ఫా వర్గములో లెఫోరిడే అనే కుటుంబానికి చెందినవిగా వర్గీకరింపబడ్డాయి. వీటిలో అనేక రకాలున్నాయి. కుందేలులో ఆహారం అధికంగా పెద్ద ప్రేవులలో జీర్ణమవుతుంది కనుక వీటి పెద్ద ప్రేవు వీటి కడుపు కంటే సుమారు 10 రెట్లు పెద్దగా ఉంటుంది. కుందేళ్ళు వాటికి అవసరమైన కొన్ని ముఖ్య పోషక పదార్థాలను అవే స్వయంగా ఉత్పాదన చేసుకుంటాయి. కుందేళ్లకు 2 జతలు కుంతాలు ఒకదాని వెనుక ఒకటి ఉంటాయి. కుందేళ్ళు పిల్లలు పుట్టినప్పుడు వాటి వెంట్రుకలు ఉండవు, కళ్ళు కనబడవు. కుందేళ్ళు ముఖ్యంగా నేల మీద జీవించే జంతువులు. ఎడారిలోనైనా, ఉష్ణమండలాల్లోనైనా, అరణ్యాలలోనైనా, చిత్తడి నేలలోనైనా జీవిస్తాయి. ఇవి పూర్తిగా శాకాహారులు. ఎక్కువగా గడ్డిని, కాయగింజలను ఆహారంగా తీసుకుంటాయి. ఐరోపా, దక్షిణ అమెరికా, ఉత్తర అమెరికా, మధ్య ప్రాచ్య దేశాల్లోని కొన్ని ప్రాంతాల్లో, చైనా మొదలైన దేశాల్లో కూడా కుందేలును మాంసాహారంగా తింటారు. వీటి మాంసంలో మంచి నాణ్యత గల ప్రోటీన్లు లభిస్తాయని చెబుతారు. వీటికి విపరీతమైన ఆకలి ఉంటుంది. సంతానం కూడా వేగంగా వృద్ధి చెందుతుంది. కుందేలు యొక్క జీవితకాలం సుమారు 3 సంవత్సరాల నుండి 9 సంవత్సరాల వరకు ఉంటుంది. అడవిలో జీవించే కుందేళ్ళు చాలా తక్కువ కాలం జీవిస్తాయి. కుందేలు యొక్క గర్భధారణ కాలం 28 నుండి 30 రోజులు ఉంటుంది. ఇవి తెల్లవారుజామున, సాయంత్రం వేళల్లో చురుకుగా ఉంటాయి. సంభోగం ప్రవర్తనను ప్రదర్శిస్తాయి. ఇవి తక్కువ కాంతి కాలంలో సంభోగం ఎక్కువగా చేస్తాయి. కుందేళ్ళు సాధారణంగా 4 నుండి 8 పిల్లలను కంటుంది. వీటి పిల్లల ఉత్పత్తి అవి తీసుకున్న ఫీడ్ని బట్టి, దాని జీన్స్ని బట్టి, దాని ఆరోగ్యాన్ని బట్టి ఉంటుంది. కొన్ని కుందేళ్ళు నెలకోసారి కూడా పిల్లలను కంటాయి. ఇవి క్యారెట్, బీట్రూట్స్ మొదలైన కాయగూరలను కూడా తింటాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. నా నుండి మరిన్ని వీడియోల కొరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.